నీళ్లు ఉన్నాయి, ఆ రొట్టెలు తిని నీళ్లు తాగన్నాడు. చచ్చిపోవాలనుకున్నాడు. రొట్టెలు ఎందుకు? వాటిని చూడగానే ఆకలినట్టుంది పాపం. తిన్నాడు, నీళ్లు తాగాడు, మళ్ళీ పండుకున్నాడు. ప్రార్థన ఏం చేశాడు? ప్రాణం తీసుకోమని చెప్పాడు. ఈయనేం చేశాడు? ఫుడ్ పెట్టాడు. ప్రాణం తీసుకోవాలని ఆయన ప్రార్థన చేస్తే ఈయన జవాబు చూడు ఎట్టుందో. తర్వాత చదువుకోలేదన్న, ముందు తినమ్మా అన్నాడు. కొన్నిసార్లు మనం ఒకటి ప్రార్థన చేస్తే ఒకటి వస్తుంది జవాబు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు తర్వాత ఇస్తాను, ముందు నీకు ఇది అవసరం, ఇది చూసుకోమని ఇస్తాడు జవాబు. అర్థమయ్యే చప్పట్లు కొడుతున్నారా? అర్థం కాకుండా ఆనందం వచ్చి కొడుతున్నారా? థ్యాంక్ యూ. క్లియర్గా అర్థమైందిగా. ఏది అవసరమో నాయనకు తెలుసు, మన నాన్నకు తెలుసు. కొన్నిసార్లు మనం అడిగింది రాదు, మనం అడగంది వచ్చింది. ఫుడ్ అడిగాడా, సావు అడిగాడా? అందరు చెప్పండి. మరి ఏది ఇచ్చాడు? 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు పెట్టాడు. చివరికి అసలు చావు ఇలా శరీరంతోనే అవంతుని పైకి తీసుకున్నాడు. ఏందనుకున్నా మరి? 2 సార్లు రొట్టెలు పెట్టి, ఏలియా లేచి నీ నడుము కట్టుకో, నీ శక్తికి మించిన ప్రయాణం ఉందన్నాడు. ఆ ఆహార బలం, 2 సార్లు తిన్న రొట్టెల బలం 40 రోజులు ఆహారం లేకుండా ప్రయాణం చేశాడు. 2 సార్లు తిన్నాడు రొట్టెలో. ఆ బలంతో 40 దినములు 40 దివారాత్రములు ప్రయాణం చేశాడు. ప్రియమైన బిడ్డలారా, నేను అడిగింది రాదు, వేరే వేరే నొత ఏంటంటే అవి అవసరం. నువ్వు అడిగిన దానికి టైం ఉండొచ్చు, లేకపోతే పనికి మాలింది అడిగి ఉండొచ్చు, అది నీ కొంపే ముంచవచ్చు. కాబట్టి నువ్వు ఒక్కోసారి ఒకటి అడిగితే ఒకటి వచ్చింది. ఎందుకు ఎలా వచ్చింది అనొద్దు. ఎందుకంటే నిన్ను ప్రేమించే తండ్రి నీకు ఏది క్షేమమో ఎరిగి నీకు సహాయం చేస్తాడు.